ఈ రోజు కనుక మీరు సీరియస్ అయ్యి అప్డేటెడ్ కాకపోతే తర్వాత మీరు పాతాళంకి వెళ్తారు. కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ప్రపంచం బాగా పోతుంది, స్మూత్గా పోతుంది, మంచిగా నడుస్తుంది, బిజినెస్ ఏముంది చెప్పు, ఈ రోజు కాకపోతే రేపు చేస్తుంది. కస్టమర్ ఏడిపోతాడు చెప్పు, ఈ రోజు కాకపోతే రేపు కలుస్తా. అట్లా 2050 వరకు ప్రపంచం ఏ రేంజ్ లో మారబోతుంది, దాంట్లో మనం ఇప్పుడు అప్గ్రేడ్ కాకపోతే ఏ రేంజ్ లో పాతాళంలోకి వెళ్తాం చూడండి గట్టిగా. ఓకే, ఒకప్పుడు ఏముండే, రీల్ కెమెరా, ఫ్లాపీ డిస్క్, సిడి, డివిడి, క్యాసెట్ ప్లేయర్, వాక్మెన్, పేజర్, రేడియో, ఇవన్నీ ఈరోజు అడ్రస్ లేకుండా పోయినాయి. మీ పిల్లలకు ఒకవేళ వీటి గురించి మాట్లాడారు అనుకోండి, అట్లాంటివి కూడా ఉన్నాయా అని క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతారు. ఎస్ అను అడ్రస్ లేకుండా పోయినాయి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రేంజ్ లో వర్క్ చేస్తుందంటే స్మార్ట్ కార్డ్ రాబోతుంది అనమాట. ఈ స్మార్ట్ కార్డ్లోనే మొబైల్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ ఉంటుంది, డెబిట్ కార్డ్ ఉంటుంది, వాయిస్ కాలింగ్ ఉంటుంది, వీడియోస్ కూడా మీరు అందులోనే చూడొచ్చు. 2030 వచ్చిన తర్వాత కూడా మీరు మొబైల్ ఫోన్ వాడితే జనాలు నవ్వుతారు. ఎందుకంటే అప్పటికి అవన్నీ డస్ట్బిన్ లో ఉంటాయి కాబట్టి. అంత అవుట్డేటెడ్ కాబోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా కూడా. ఓకే, సో అంత అప్డేట్ కంట్రీ కూడా అవుతుంది అనమాట. న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయి కదా, బ్లూటూత్ కనెక్టివిటీతో రాబోతున్నాయి. అంటే ఇప్పుడు మీ ఇంట్లో న్యూస్ పేపర్స్ డైలీ చేస్తారు కదా, కాదు, ఒకటేసారి న్యూస్ పేపర్ మీ ఇంటికి వస్తుంది. అది అన్టేరబుల్ ఉంటుంది. అన్టేరబుల్ ఆ న్యూస్ పేపర్ ఉంటుంది. అందులో డైలీ ఆటోమేటిక్ మార్నింగ్ కాగానే న్యూస్ చేంజ్ అయిపోతుంది. అట్లాంటి టెక్నాలజీ. అంతేకాదు మీకు మొత్తం కూడా గ్యాడ్జెట్స్ కూడా ఏవైతే ఉంటాయో రియాలిటీలు ఉంటాయి ఆల్రెడీ ఇప్పుడు మీరు వాడుతున్నారు. బట్ నెక్స్ట్ టైం వీడియో కాల్ కూడా ఆల్మోస్ట్ వాచెస్ లో ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసింది. ఈ ఫ్యూచర్ అనేది మీకు తెలిసాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ డిజిటల్ ప్రెసెన్స్ అనేది డే బై డే కంట్రీలో గ్రో అవుతుంది. 2030 వచ్చే వరకు ఇండియాలో 70% పాపులేషన్ అనేది డిజిటల్లీ అప్డేటెడ్ ఉంటారు. 2050 వచ్చేసరికి 100% అప్డేటెడ్ ఉంటారు డిజిటల్. క్లోత్స్ కూడా ఏవైతే ఉన్నాయి డిజిటల్ కనెక్టెడ్ ఉన్నాయి. స్పెషల్లీ ఫీమేల్స్ ఏవైతే ఉంటాయి కదా, గ్యాడ్జెట్స్ రిలేటెడ్, మీ ఇయర్ రింగ్స్ కి అలాంటి టెక్నాలజీ వస్తుంది. ఎదుటి వాళ్ళ పర్సన్ ని మొత్తం స్కాన్ చేసి అతను మొత్తం మీరు క్యారెక్టర్ ఇష్టాలు అనిష్టాలు అన్ని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మన ప్రతి డే, ప్రతి మూమెంట్, ప్రతి సెకండ్ మనకు సంబంధించిన మన వైఫ్ కో హస్బెండ్ కూడా తెలియదొచ్చు, కానీ ఫేస్బుక్ కి, గూగుల్ కి మీ ప్రతి ఒక్క అడుగు కూడా తెలుసు. మీరు ఎప్పుడు ఏమి, ఎక్కడ ఏమి చేస్తున్నారు. ఇది ఒక పెద్ద మాఫియా చెప్పాలంటే. సో అందుకోసమే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచం చాలా ఫాస్ట్ గా వెనకాల అప్గ్రేడ్ అవుతుంది. అక్కడ మనం ఎంత అప్గ్రేడ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ అంతేకాకుండా ఇప్పుడు వెరీ సూన్ ఇది గోయింగ్ టు లాంచ్ అనమాట, అమెజాన్ డస్ట్బిన్ అని చెప్పేసి. అంటే మీ ఇంట్లో ఏవైతే వస్తువులు ఉంటాయో అవి అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఆ డస్ట్బిన్ లో కవర్ వేసేసారనుకోండి, బార్ కోడ్ స్కాన్ చేసి విత్ ఇన్ 24 hours లో ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివరీ అయ్యి వచ్చేస్తుంది. దట్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్ లెవెల్ టెక్నాలజీ ఆల్రెడీ. అంతేకాకుండా స్మార్ట్ కట్లరీ అనమాట. అంటే మినిమం ఇన్ని క్యాలరీస్ అనేది, ఇంత ప్రోటీన్ అనేది మనం తీసుకోవాలి, ఇన్ని క్యాలరీస్ డైలీ బర్న్ చేయాలి. ఇప్పుడు నీ హైట్, వెయిట్ తగ్గట్టు మీరు ఎన్నైతే క్యాలరీస్, ఎన్నైతే ప్రోటీన్ ఎంతైతే తీసుకోవాలో, ఇప్పుడు దానికి ఎక్సీడ్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్ గా అందులో నుంచి ఒక వాయిస్ కమాండ్ వచ్చేస్తుంది అనమాట. ఆపు, మధ్యప్రదేశ్ పెరిగిపోతుంది, ఇంకెంత తింటాం, ఆపు. ఎందుకంటే అంత స్మార్ట్ కట్లరీ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంతేకాదు ఇప్పుడు ఏదైతే మీ పిల్లలు బుక్స్, పెన్స్ ఇవన్నీ ఏవైతే యూజ్ చేస్తున్నారో, అండ్ ఆల్మోస్ట్ 2040 వచ్చే వరకు అవన్నీ కూడా మ్యూజియం లో పెడతారు. అంత అవుట్డేటెడ్ అయిపోతాయి అప్పటికి టెక్నాలజీ. ఓకే, అండ్ ఆల్మోస్ట్ టెస్లా వాళ్ళ కార్ ని లాంచ్ చేశారు, డ్రైవర్లెస్ కార్ అనేది ఆటోమేటిక్. అంతేకాకుండా ఈ రోజు మొత్తం ఎయిర్ బేస్డ్ వెహికల్స్ కూడా నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్నాయి. అండ్ ఇంక్లూడింగ్ స్కైలోనే మొత్తం ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండబోతున్నాయి. అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాబోతుంది. అదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్కింగ్ ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడో స్టార్టెడ్. ఇది వర్చువల్ వెకేషన్స్, మీరు ఎక్కడెక్కడో దేశాలు వెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తం వర్చువల్ వెకేషన్ మీరు ఒక్క దగ్గర ఉంటే ఆ వెకేషన్ ని మొత్తం కూడా ఆ లైవ్ లో ఎక్స్పీరియన్స్ అనేది, క్రికెట్ మ్యాచ్ ని చేయొచ్చు, ఫుట్బాల్ ని చేయొచ్చు, మాల్దీవ్స్ ఎక్కడన్నా కూడా అవి కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది అతిపెద్ద గేమ్ చేంజింగ్ అనమాట. ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియలైజ్ అయ్యారు. ఏంటి అంటే డాక్టర్స్, రోబో డాక్టర్స్ ఈ మధ్యకాలంలో చాలా షార్టేజ్ అయిపోయారు మార్కెట్ లో. స్పెషల్ కోవిడ్ టైంలో మనం ఎక్స్పీరియన్స్ కూడా చేసాం. అందుకోసమే రోబో డాక్టర్స్ ని ఆల్రెడీ తయారు చేసేసారు. జస్ట్ వాటిలో ఎమోషన్స్ కూడా యాడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఈ డాక్టర్స్ ని, రోబో డాక్టర్స్ ని లాంచ్ చేస్తే ఏమైతే తెలుసా, అల్గరిథమ్స్ విల్ రీప్లేస్ దెమ్. అండ్ రెండోది 24/7 పేషెంట్స్ కి అవైలబిలిటీ ఉంటారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ ఇన్ఫార్మ్ ఎర్లీ ఇట్ సెల్ఫ్ ఓన్లీ వాట్ ఎవర్ డిసీజెస్ వాళ్ళ లోపల రాబోతున్నాయి. లైక్ సర్జరీ రిలేటెడ్ కావచ్చు, సెన్సిటివ్ ఎక్సర్సైజ్ రిలేటెడ్, స్ట్రెస్ లెవెల్ రిలేటెడ్, ఎబిలిటీ టు ప్రెడిక్ట్ క్యాన్సర్ ఆర్టిఫిషియల్ రోబోస్ అనేది ఇది జడ్జ్ చేస్తాయి. అలానే హార్ట్ ఫిట్నెస్, అన్నిటికన్నా లంగ్ ఫిట్నెస్, అన్నిటికన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ విల్ బికమ్ అవుట్డేటెడ్. చాలా పెద్ద షాకింగ్. ఎందుకంటే లేడీస్ ఎవరైతే ఇప్పుడు 9 months ప్రెగ్నెన్సీ ప్రాసెస్ తర్వాత నార్మల్ డెలివరీ
సర్జికల్ డెలివరీ ఏదైతే ఉంటుందో అవి జరగదు. బాక్స్లో డెలివరీ అనేది బేబీ అవుతుంది. ఆ లెవెల్ అడ్వాన్స్ ఫీచర్ ఆల్మోస్ట్ రెడీ. నెక్స్ట్ డెలివరీస్ కూడా నార్మల్ డెలివరీస్ బంద్. అంతేకాకుండా రోబోస్ ఏవైతే ఉన్నాయో రోబోస్ మీ ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోతారు అనమాట. అంటే ఆ రోబోస్ లో కూడా ఎమోషన్స్ యాడ్ చేస్తున్నారు అనమాట. ఫ్యామిలీ రోబోస్ అయిపోతారు. రోబోస్ తో పెళ్లిళ్ళు చేసుకుంటారు, అయితే కాపురాలు కూడా చేస్తారు. విన్నారు కరెక్టే. అండ్ ఆల్మోస్ట్ 2050 వచ్చేసరికి మోర్ గ్రాండ్ పేరెంట్స్ లెస్ చిల్డ్రన్. అందుకోసం మీరు అప్డేట్ అయిపోండి. అలాంటి అంబ్రేలా కూడా వచ్చేసింది. వెదర్ కండిషన్ మొత్తం కూడా మీకు చెప్పేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని అది ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. అలానే క్లోత్స్ తోని ఇంటర్నెట్ తోని కనెక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. మొత్తం మన బటన్స్ కి ఇవన్నిటికి కూడా క్లోత్స్ తోని ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. అలానే రోబోస్ ఏవైతే ఇంటెలిజెంట్ జాబ్స్ మొత్తం కూడా అవి చేయడం స్టార్ట్ చేస్తాయి. లైక్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కావచ్చు, లైక్ పోలీస్ ఆఫీసర్ కావచ్చు. అంతేకాదు ఇప్పుడు మెడికల్ షాప్ లో ఎవరైతే ఉంటారు కదా ఏజెంట్స్, మెడికల్ షాప్ లో వాళ్ళు ఇట్లా వచ్చి బిల్ తీసుకొని టాబ్లెట్స్ అట్లాంటిది ఉండదు. రోబోస్ రిప్లేస్ చేసేస్తాయి. మొత్తం స్కాన్ చేసి ఆ మెడిసిన్స్ మొత్తం కూడా ఇచ్చేస్తాయి అనమాట. ఓకే, అందుకోసం మీకు అందరికీ ఒక బల్ల గుద్ది చెప్తున్నాను ఒకటే, ఓల్డ్ వేస్ వోంట్ ఓపెన్ న్యూ డేస్. If you keep on doing the same thing which you always done, you will keep on getting the same thing which you always got. If you want something different in your life, you have to do something different in your life. నిన్నటి వరకు ఏదైతే చేసుకుంటూ వచ్చారో ఈ రోజు కూడా అదే చేస్తే నిన్నటి వరకు దక్కింది ఈ రోజు కూడా అదే దక్కుతుంది. సో నిన్నటి వరకు చెయ్యండి ఈ రోజు నుంచి కొత్తగా చేస్తే నిన్నటి వరకు దక్కంది ఈ రోజు కొత్తగా దక్కు. సో చేంజ్, అదర్వైజ్ అవుట్డేటెడ్ అయిపోతారు పాతలోకి. మొన్నటి వరకు చెప్పిరొచ్చు చేంజ్ కావాలి, మారాలి. ఇప్పుడైతే నిద్ర కూడా పట్టదు. ఎందుకు తెలుసా? ఒక్కొక్క రోజు బతకడం కష్టం అయిపోతుంది. ఇప్పటికే చాలా కష్టంగా ఉంది. మేల్కోండి, రియలైజ్ అయిపోండి. ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. బికాస్